మొన్న సిట్ విచారణ తర్వాత మీకు న్యాయం జరుగుతుందని అనిపిస్తుందా సార్? విచారణ ఎంతసేపు న్యాయము 5 గంటల 6 గంటల? నన్ను విచారించింది 1.5 hours. న్యాయం జరుగుతుంది, జరగకుంటే ఇలా న్యాయం చేయించుకోవాలో మాకు తెలుసు. అది ఎక్కడ కంప్లైంట్ చేయాలో ఏం చేయాలనే మొత్తం మాకుంది. ఆయన ఇస్తారా హైకమాండ్? హైకమాండ్ సార్ ఎక్కడ నాకున్న హైకమాండ్ ఒకటే పైన అమ్మవారు బిఎల్ సంతోష్ లేరు, అమిత్ షా లేరు. నాకున్నది ఒకటి అమ్మవారు ఉంది అండ్ దేవుడు ఉన్నాడు. ఆ హైకమాండ్కి చెప్తా నేను. హైకమాండ్కి చెప్పినందుకే అక్కడ ఉన్నారు వాళ్ళు. ఓపెన్గా చెప్తున్నా, నాలాంటి అమాయకులను కొట్టొద్దు. ఎవరన్నా పొలిటికల్ సంబంధం ఉంటే పొలిటికల్ కొట్టుకోండి. నాలాంటి అమాయకుని బలి చేసి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. 80 రోజులు నన్ను జైల్లో పెట్టారు. నన్ను చంపుదామనే ప్రయత్నం చేసిండ్రు. చంపుదామనే ప్రయత్నం చేసిండ్రు. నా మీద పీడీ యాక్ట్ పెడదామని ప్రయత్నం చేసిండ్రు. రకరకాల ప్రయత్నాలు చేసిండ్రు. ఎవరైతే ప్రయత్నం చేసిండ్రో అదే ఆఫీసర్ నాతో చెప్పిండు ఈ విషయాలన్నీ. ఆఫీసర్లు ఏమవుతారండి, గవర్నమెంట్ చేంజ్ కాగానే వాళ్ళు చేంజ్ అయిపోతారు. సో ఆఫీసర్లు మొన్న కూడా మీరు కూడా చెప్పా, ఇప్పుడున్న ఆఫీసర్లు కూడా మళ్ళీ తప్పులు చేయకుండా న్యాయంగా నిష్పక్షాతంగా విచారించి న్యాయం చేయాలని. కేసీఆర్ కి నోటీసులు ఇవ్వాలా వద్దా మీ ఉద్దేశం ఏంది దీనిలో? సార్ కేసీఆర్ కి నేను నోటీసులు ఇవ్వమంటే ఇస్తారా, వద్దంటే ఆగుతారా? వాళ్ళ నోటీసులు మీకు మీ దాని వెనుక ఎవరున్నారు అనుకుంటున్నారు? నా దాని వెనుక ఉన్నది ఎవరు సార్? క్లియర్ గా సార్ ఓపెన్ సీక్రెట్ అని చెప్పే కదా. అక్కడ క్లియర్ గా కేసీఆర్ గారే ప్రెస్ మీట్ పెట్టి అన్ని ఆడియోలు వీడియోలు బయట పెట్టిన తర్వాత ఇంకెవరు వాళ్ళ ప్రభుత్వాన్ని కూలగొడదామని ప్రయత్నం చేశారు ఆయన. అందుకని ఎట్లా వచ్చాయి సరే ప్రభుత్వాన్ని కూలగొట్టామని? అంతకుముందు 2015 కూడా జరిగింది కదా. అప్పుడు కూడా రేవంత్ రెడ్డి. అవును. సో రెండోసారి మీరు మా ఆడియోలు ఎట్లా వచ్చాయండి? ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఎవరు చేశారు? చేయడం తప్పు ఎట్లా అవుతుంది? ప్రభుత్వాన్ని కూలగొడతా అంటే ప్రభుత్వం ఎవరు కూలగొట్టారండి? మీరు కూలగొడతామని మీకే తెలిసింది. అదే వాళ్ళ ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. ట్యాపింగ్ చేయడం ప్రభుత్వం కూలగొట్టుకోమని చూస్తూ కూర్చోంటారా మరి ఎట్లా? అంటే మేము ఒక్క ఎమ్మెల్యేతో మాట్లాడితే ప్రభుత్వం కూలిపోతుంది. రాత్రి 35 మంది ఎమ్మెల్యే కూడా ప్రభుత్వం కూలిపోతుంది. ప్రభుత్వం చూస్తూ వేరే వాళ్ళ మరి 2014లో చూడారా 35 మంది ఎమ్మెల్యే ఎటుపోయారండి? అంటే నాకు పొలిటికల్ సంబంధం లేదే చెప్తున్నా. మరి 35 మంది ఎమ్మెల్యే కొనుక్కున్నప్పుడు లోపల అంటే దొరికి మీరు ప్రభుత్వాన్ని కూలగొడదామని ప్రయత్నం చేశారు. ప్రభుత్వాన్ని కూలగొట్టేంత పెద్ద మనిషిని. ఒకవేళ ఆ రోజు కనుక వర్కౌట్ కాకపోతే ప్రభుత్వం కనీసం 10 మంది ఎమ్మెల్యేలు వచ్చి బీఆర్ఎస్ నుంచి బీజేపీ జాయిన్ అయ్యేవాళ్ళు కదా. అంతే టీఆర్ఎస్ ఎమ్మెల్యే అంత వీక్ ఉన్నారా అండి? మేము బిలువంగా వచ్చేసి వీకా స్ట్రాంగ్ గా అన్నది ముఖ్యం కాదు. అక్కడ ఎలక్షన్ మూమెంట్ మీరే అన్నారు. మహేందర్ రెడ్డి దగ్గర టికెట్ రాదని పైలట్ రోహిత్ రెడ్డి చూశాడు. వాళ్ళ మధ్యలో ఉంటే అట్లా ఇప్పుడు గోల బాలరాజు అక్కడ వచ్చిన వ్యక్తి వాళ్ళు బీజేపీలో చేరాడు. పొలిటికల్ ఎందుకండి? వాళ్ళ రేపు ఎమ్మెల్యేలు ఏముంది సార్? ఇప్పుడు ఆయన ఈజ్ ఏ కాంట్రాక్టర్. ఆయన కాంట్రాక్టర్ గురించి పరిచయం మాట్లాడిండేమో. ఒకరితో బీజేపీతో చాలా సంబంధాలు ఉన్నాయి. నాకంటే ఎక్కువ సంబంధాలు ఉన్నాయి రోహిత్ రెడ్డి గారికి. అంత మాత్రం ఆయన పార్టీ ఎప్పుడో మారాలంటే ఇప్పుడు మీరు బీజేపీకి ఎమ్మెల్యేలు తీసుకొద్దామని చూశారు. కానీ బీజేపీ మిమ్మల్ని డిసౌన్ చేసుకుంది. నాకు సంబంధం లేదు, ఆయన ఎవరు మాకు తెలియదు అని అంది. మధ్యలో మీరు విక్టిమ్ కాలేదా ఈ మొత్తం? సార్ నేను బీజేపీకి ఎమ్మెల్యే తీసుకొస్తా అనుకుంటప్పుడు నేను అందరి ముందు చెప్పేవాడిని, ఎస్ ఆయన బీజేపీ పర్సన్ అని చెప్పేవాడిని. నేను ఇప్పుడు చెప్పలేదు, వాళ్ళు బహిరంగంగా చెప్పలేరు కదా. ఏమని చెప్పలేదు సార్? వాళ్ళు బహిరంగంగా చెప్పలేరు నందుకు మాకు సంబంధం ఉందని చెప్పలేరు కదా. బిఎల్ సంతోష్ నందు క్లోజ్నెస్ ఉందని ఆయన కూడా చెప్పలేడు కదా. ఇంత జరిగిన చెప్పగలుగుతారా? బిఎల్ సంతోష్ కు నందుకు ఏం సంబంధం అండి? ఎట్లా మాట్లాడారు? బిఎల్ సంతోష్ కు నందుకు ఎందుకు మాట్లాడారు ఫోన్ లో? లేదు సార్, ఆయన పరిచయాలు లేమో కానీ నాకేం పరిచయం లేదు బిఎల్ సంతోష్ గారితో. నేను ఒకసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు నేను రోడ్ అక్కడ వాళ్ళ ఇంటికి అసలు విషయం చెప్పు. స్వామీజీలను పరిచయం చేసినా ఆ రకంగా స్వామీజీలను పరిచయం చేసినప్పుడు నేను ఢిల్లీకి వేరే పని మీద వెళ్ళినప్పుడు నన్ను తీసుకెళ్లాడు రామచంద్ర భారతి గారు. లోపలికి వెళ్ళి మాట్లాడొచ్చాడు, అది ఎవరిలో నాకు తెలియదు అని చెప్పి నేను ఈ విషయం సిట్టు ముందలు చెప్పాను, అందరి ముందలు చెప్పాను. అయినా కూడా మిమ్మల్ని మీ ఎమ్మెల్యే కొనుగోలు చేసింది నువ్వే అని చెప్పు అమిత్ షా పేరు చెప్పు, బిఎల్ సంతోష్ పేరు చెప్పి ఫ్రెషర్ వేస్తే నేను చెప్పనందుకే నా హోటల్ ధ్వంసమైంది. నాకు కేసులు పెట్టారు, నన్ను అన్ని విధాలుగా అన్యాయం చేశారు. దానికి ఈ రోజు అనుభవిస్తారు కూడా. అంటే అరెస్ట్ అవుతారా ఈ విషయంలో? అరెస్టులు దాకపోతాయా సార్? ఇప్పుడు జరగబోయేది చూస్తారు కదా, చెప్పడం ఎందుకు చూడండి. రమారావు గారు